నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి బ్యానర్ వార్తలు, ఆ వార్తల్లోని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి నా కోసం ప్లీజ్. అక్షర పుత్రికలపై వాలంటీరు దాష్టికం ఈనాడులో ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఇప్పుడు అక్షర పుత్రికలపై వాలంటీరు దాష్టికం చేయాల్సింది స్వచ్ఛంద సేవ, కానీ సర్కారు అండను చూసుకొని 2 నిరుపేద ఆడబిడ్డల జీవితాలతో ఆడుకున్నాడు కామాంధుడైన వాలంటీరు. చదువుల్లో రాణిస్తున్న అక్క అతడి వేధింపులకు తాళలేక ఇంటికి పరిమితమైంది. అయితే చెల్లెలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఉన్నావా జగన్, విన్నావా జగన్. ఇది 15వ సంచికలో ఉందంట. ఒకసారి 15లోకి వెళ్దాం. ఇదిగోండి, అక్షర పుత్రికలపై వాలంటీరు దాష్టికం. చదువులమ్మలైన అక్కా చెల్లెలపై కామాంధుడి వికృత బాణాలు. పచ్చటి కాపురాన్ని మింగేసిన కీచకుడు, IIIT చదువు మానేసి కూలికి వెళ్తున్న పెద్ద కుమార్తె, ఆత్మహత్యాయత్నం చేసుకున్న చిన్నబిడ్డ, శోకసంద్రంలో పిల్లల తల్లిదండ్రులు. ఆ ఇంట 7 ఏళ్ల తర్వాత తొలి సంతానం అమ్మాయి పుడితే సరస్వతి పుట్టిందని సంబరపడ్డారు. రెండో కానుపులో అమ్మాయి అడుగుపెట్టగానే మహాలక్ష్మి అని ఆనందించారు. ఇద్దరిని బాగా చదివించి నచ్చిన ఉద్యోగాల్లో వారు స్థిరపడితే చూడాలనుకున్నారు. పెద్దమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ తల్లిదండ్రులకు కళ్ళకు తగ్గట్టే 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయి ఇడుపులపాయ IIITలో సీటు సాధించింది. అక్కడ తొలి సంవత్సరం పూర్తవుతున్నప్పుడే వాలంటీర్ రూపంలో ఆ ఇంటిని కష్టాల తలుపు తట్టాయి. చదువుల తల్లిని పనిలోకి వెంట తీసుకెళ్లే స్థితికి తెచ్చాడా కీచక వాలంటీరు. అంతేకాదు, చిన్నపిల్లాన్ని చూడకుండా బడికి వెళుతున్న ఇంట్లోని మరో చిన్నారిని చిదిమేయాలని చూశాడు. ఫలితంగా ఆనందాల గూటిలో ప్రస్తుతం చీకట్లు అలుముకున్నాయి. దీనంతటికీ నా సైన్యమని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ నియమించిన వాలంటీరే కారణం. వాలంటీరు శ్రీకాంత్ రెడ్డి వేధింపులతో కుటుంబం చితికిపోయింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలోని ఓ కుటుంబం ఆవేదన పిల్లల తల్లిదండ్రుల మాటల్లోనే. ఫోన్ నెంబర్ తీసుకుని వేధింపులు. మా గ్రామంలోనే పెద్దమ్మాయి 10వ తరగతి వరకు 570 మార్కులతో పాస్ అయింది. పాపం ఏదన్నా కానీ అండి, ఇక వార్త మొత్తం చదవాలంటే చాలా ఉంది. వాలంటీర్ చేస్తున్నటువంటి అరాచకాలు ఒకచోటే కాదు, చాలా చోట్ల ఇలాంటి అరాచకాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. మరి దాన్ని ఖండించలేని ప్రభుత్వం మరి ఏం చేస్తుందో తెలియదు. సరే, దూకుడుగా తొలి అడుగు. 99 స్థానాలకు తెదేపా జనసేన అభ్యర్థుల ఖరారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తొలి జాబితా. యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు. భాజపాతో పొత్తు కొలిక్కి వచ్చాక మలి జాబితా. గెలుస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా జనసేన పొత్తు. ఈ కూటమికి భాజపా ఆశీస్సులున్నాయి. 5 కోట్ల మంది ప్రజలకు అవినీతి పార్టీకి మధ్య ఎన్నికలివి. విలేకరుల సమావేశంలో చంద్రబాబు, పవన్. తెదేపా 94, జనసేన 5 సీట్ల పేర్లతో తొలి జాబితా విడుదల. 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ. తెదేపా నుంచి తొలిసారి బరిలోకి 24 మంది. జగన్ను ఇంటికి పంపడానికి సైనికుల్లా పోరాడతాం. జనసేనకు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు. తెదేపా జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా. ఓకే, కరెక్టేనండి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వీళ్ళు తొలి జాబితా జాగ్రత్తగా అడుగులు వేశారు. ఇక్కడ ఎవ్వరూ కూడా జనసేనానులు కావచ్చు, టీడీపీలో చోటు దక్కని వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎవరు బాధపడాల్సినటువంటి పని లేదు. ఈసారి అందరి లక్ష్యం ఏంటంటే జగన్ని ఇంటికి పంపించడం. అలా ఇంటికి పంపించే పనిలో మరి కొన్ని చోట్ల తప్పవు. కొన్ని మనం అనుకున్నవి జరగకపోవచ్చు. జరగనంత మాత్రాన అవిశ్వాసం ప్రకటించడం ఇంకోటో సరికాదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ మీకు బాధ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ బాధని మన టార్గెట్ని దారి మళ్లించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మన టార్గెట్ ఏంటి? జగనాన్ని ఇంట్లో కూర్చోవటం. అది కదా, పాపాల జగన్ని అటకెక్కించడం. జగన్ వెడిలే జనం గుండెలదరగా. కూల్చివేతలు, నరికివేతలు, క్షతగాత్రులతో కకావికలమైనది యుద్ధక్షేత్రం. చెట్ల నరికివేతలు, కట్టడాల కూల్చివేతలు, పంటకాల మూసివేతలు, పరీక్షల వాయిదాలు,
బలవంతపు రవాణాలు, ఇది జగన్ సిద్ధక్షేత్రం. ఆయన వస్తున్నాడంటే మనుషులే కాదు, చెట్లు, పుట్ట, రోడ్డు, కాలువలు అన్నీ అదురుతున్నాయి, మౌనంగా రోధిస్తున్నాయి. ఎయిమ్స్ ఆవరణలో నిరుపయోగంగా తాగునీటి పైపులు, ఎయిమ్స్ పైన జగన్ అక్కసు. శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించకుండా కక్ష సాధింపు, సమీపంలోనే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డు నిర్వహణ. నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. ఇదిగోండి ఎయిమ్స్కి రావాల్సినటువంటి శాశ్వత నీటి సదుపాయాన్ని కల్పించకుండా అక్కసు ఇక్కట్లు పెడుతున్నాడు అనమాట. సింహపూర్లో సీన్ రివర్స్, ప్రకాశంలో ఎదురుగాలి. వైకాపా కంచుకోటకు బీటలు, కొత్త నేర న్యాయ చట్టాలు. జూలై 1 నుంచి అమల్లోకి కేంద్ర హోంశాఖ ప్రకటన. ఓకే, అడ్డగోలు పనులన్నిటికీ సిద్ధం. కంసమామ, జగనన్న పాపాలు. కంసమామ పెద్ద స్టోరీయే రాశారండి. జగన్ వెడిలే జనం గుండెలదరగా, రాజు వెడలే రవితేజములదరగా అన్నట్లు తమ రాజ్యాల్లో తిరిగేవాడు ఆనాటి చక్రవర్తి. జగన్ వెడలే జనం గుండెలదరగా అన్నట్లుగా అడుగు బయట పెడుతుంటారు నేటి తాడేపల్లి ప్యాలెస్ ప్రభువులు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదం మోపిన ప్రతి చోట ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. విద్యార్థులు ఆగమయ్యారు. తమ పర్యటనల కోసం జనజీవనాలని స్తంభింపచేయడం జగన్మోహన్ రెడ్డి నియంతృత్వానికి నిలువుటద్దం. ఇక రాజకీయ సభల కోసం పచ్చని చెట్లు, పంట పొలాలు, కాల్వలను నాశనం చేయడం అయితే నిస్సందేహంగా జగన్ పైత్యమే. ఇదండి ఆయన తత్వం. జగన్ ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా జరుగుతుంది అదే కదా. దళితులకు తెదేపా 20 సీట్లు కేటాయించడం చారిత్రాత్మకం. వర్ల రామయ్య. యాక్చువల్గా దళితులకు చాలా సీట్లు కేటాయించారండి ఈసారి. దళిత పక్షపాతి అని దళితులకి ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని వాళ్ళు ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడేమంటారో చూడాలి. 5 ఏళ్లుగా దళితులకు సీఎం జగన్ అణిచివేశారని, కానీ తెదేపా అధినేత చంద్రబాబు శనివారం విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో ఆ వర్గానికి ప్రాధాన్యం కల్పించారని తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కొనియాడారు. 20 సీట్లు కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. జగన్ రెడ్డి దళితులను కేవలం ఓటు బ్యాంక్గానే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. అదండి. గెలుస్తున్నాం. అనుబంధ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నోటీసుల జారీ. ఒకే ప్రొసీజర్ కేసులపై వివరణ ఇవ్వాలని ఆదేశం. ఓకే, దూకుడుగా తొలి అడుగు. ఆ స్థానాల గురించి నేను ఆల్రెడీ మనం వీడియో చేసామండి. సబ్స్క్రైబర్లు తక్కువే ఉన్నారు, బట్ ప్రయత్నాన్ని అయితే కొద్దిగా అభినందించైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిమ్స్ పైన జగన్ అక్కసు, దానిపైన ఫోకస్ పెట్టారు. భూ కబ్జాకి యత్నిస్తున్న ప్రాంతంలో బాధితులు. తిరుపతిలో మేయర్ అనుచరుల దౌర్జన్యం. ఎక్కడైనా సరే వాళ్ళ దౌర్జన్యం ఉంది. 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ. న్యాయవాదుల నైపుణ్యం పెంపొందించుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ. ఎన్నికల్లో లబ్ధికి వాలంటీర్లను ఉపయోగించుకుంటారా? సీఎం మంత్రి ధర్మాన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధం. సిఈసికి పురంధేశ్వరి లేఖ. వైకాపా పాలనలో ముస్లింలకు తీరని అన్యాయం. జగ్గుభాయ్ రిపోర్ట్ కార్డ్ పేరుతో తిరస్కార పత్రం ఆవిష్కరణ. తెదేపాకు మద్దతు పలికిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. ప్రధాని విశాఖ పర్యటన రద్దయిందంటండి. జగన్ ప్రభుత్వ పరపతి ఢమాల్. 2వ విడత దివ్యాంగుల మోటార్ వాహనాల పంపిణీకి బ్రేక్. 3 సార్లు టెండర్లు పిలిచినా ముందుకు రాని గుత్తేదారులు. ఎవరు వస్తారు? ఎవరు వచ్చిన వాళ్ళకి డబ్బులు రాకుండా చేస్తున్నాడు జగన్. మరి గుత్తేదారులు ఎక్కడి నుంచి వస్తారు? అది పరిస్థితి. ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి బ్యానర్ వార్తలు. ఒకసారి సాక్షి పత్రికలో ఏమొచ్చిందనేది చూద్దాం. సాక్షి, జగన్ మానసపుత్రిక సాక్షి పత్రిక.
వీళ్ళు యాడ్లు వేసుకోవటానికి సరిపోద్ది, సిద్ధం సభల గురించి యాడ్లు వేసుకుంటూ ఉంటారు. ఫ్యాక్ట్ చెక్. ఉత్తరాంధ్రపై ఉత్తమాటలు ఎందుకు? ఉత్తమాటలు కాదురా స్వామి, అది నిజమే. బాబుపై భక్తితోనే ఉన్మాద రాతలు. అది చంద్రబాబుకు అనుగుణంగా రాస్తే బాబుపై భక్తి, మీకు అనుగుణంగా మాట్లాడితే మీపై విశ్వాసం. భలే మంచి చౌక బేరము. జనసేనతో చంద్రబాబు డీల్. ఊరించి ఉస్సూరు అనిపించారని ఆగ్రహం. 5 పేర్లు మాత్రమే ప్రకటించిన పవన్ కళ్యాణ్. 94 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో టీడీపీ జాబితా. భయపడ్డట్టుగానే బలహీనత బహిర్గతం. ఖరారు చేసిన సీట్లలో 52 సీట్లు ఓసీలకే. తొలి జాబితాలోనే 21 మంది కమ్మ సామాజిక వర్గం వారికి చోటు. బీసీలకు కేవలం 18, మైనారిటీలకు ఒకే ఒక్క స్థానం. కేవలం 10 మంది మహిళలకే చోటు. అక్కసు వెళ్ళగక్కటంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరండి. సంతకాలు చేస్తారా చస్తారా? తుపాకి గురిపెట్టి మార్గదర్శి సహా వ్యవస్థాపకుడు జీజే రెడ్డి కుమారులకు రామోజీ బెదిరింపు. అబ్బా. జూలై 1 నుంచి భారత చట్టాలు. నేడే గ్రూప్ 2 ప్రిలిమినరీస్. సున్నా వడ్డీ రాయితీ అంటాడు, మరి ఎవరికి దక్కినాయో తెలీదు. 3వ విడతలో 53.58 లక్షల మందికి 1078.36 కోట్ల రైతు భరోసా జమ. ఇది వాస్తవంగా కేంద్రం జమ చేస్తుందండి. కేంద్రం ఇవ్వాల్సిన డబ్బుల్ని వీళ్ళు రైతు భరోసా కింద ఇటు మలుపుతున్నారు. యాక్చువల్గా వీడేమి ఇస్తుందో లేదు, సత్తుందో లేదు. నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం. సరుకు రవాణా రై 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 రుయ్ రుయ్. సరే. బాబుపై భక్తితోనే ఉన్మాద రాతలు. ఏదో ఒకటి రాస్తుంటారులేండి. సరే, ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దామండి. మనకు నచ్చలేదు ఇదే. దేశంలోనే అత్యుత్తమం అంట. జనకంటకం జగన్నాటకం. 94 టీడీపీ, 5 జనసేన. గెలుపు గుర్రాలతో సై. ఉమ్మడిగా ప్రకటించిన చంద్రబాబు పవన్. రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్. అవినీతి కళ. నియోజకవర్గంలో అభివృద్ధి నిల్. మహిళా ఎమ్మెల్యే అక్రమాల దందా. $1.25 కోట్లతో అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్. పొడవైన కురులతో ప్రపంచ రికార్డు అంట. ఆమె ఎవరో మరి. ఓకే. దేశంలోనే అత్యుత్తమం. యాక్చువల్గా ఇవాళ న్యూస్ అన్నీ కూడా ఈ సీట్ల ప్రకటన పైనే ఉంది. జనకంటకం జగన్నాటకం పెద్ద వ్యాసమే రాశారు. ఇవ్వండి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.